ఈ దినవాక్య ధ్యానాంశం దేవుని పిలుపు. నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయుము. 1 రాజులు 19 ఆనాడు ఎలీషాను సేవకు పంపించింది తన తల్లిదండ్రులు కాదు, దేవుడే. ఎలీషాను తన సేవకు పరిచర్యకు పిలుచుకున్నాడు. కావున ఎవరైనా సరే దేవుని సేవలో వాడబడాలంటే అతడు దేవుని చేత పిలువబడాలి. మనము సేవ చేయాలనే ఆలోచన దేవుని చిత్తంలో ఉన్నప్పుడే మనము దేవుని యొక్క సేవకు పిలువబడతాం. ఈరోజు నీవు సేవలో వాడబడుతున్నావా? అయితే సేవ చేయాలనే ఆ ఆలోచన నీ మదిలో లేదా నీ తల్లి తండ్రి యొక్క మదిలో నుంచి పుట్టినది కాదు. దేవుడే నీ మదిలో వారి హృదిలో తన ఆలోచన పెట్టి నిన్ను పిలుచుకున్నాడనే సత్యం మర్చిపోవద్దు. ఒకరోజు ఒక తల్లి తన కొడుకుతో వచ్చి, అయ్యా, నాకు 3 కుమారులు, ఒకడు చెన్నైలో మరొకడు బెంగళూరులో చదువుకుంటున్నారు. వారు అద్భుతంగా చదువుతారని చెప్తుండగా అప్పుడు నేను, మంచిదమ్మా, మరి ఈ కుమారు సంగతి ఏంటని ప్రశ్నించాను. అప్పుడు ఆమె చెప్పిన సమాధానం, అయ్యా, వీడు చిన్నప్పటి నుంచి చదువు సంధ్యలు లేకుండా చెడు వ్యసనాలకు అలవాటు పాడైపోయాడు. అసలు మా మాట వినడు. బైబిల్ కాలేజీలో చేర్పిద్దామని తీసుకువచ్చానని చెప్పింది. చాలామంది తల్లిదండ్రుల ఆలోచన ఈ విధంగానే ఉంది. చదువుకోకుండా చెడు అలవాటుకు పాడైపోయిన కుమారులను సేవకు వదిలేస్తున్నారు. తెలివితేటలు గల కుమారులను ఉద్యోగాలకు పంపిస్తున్నారు. కానీ ఎలీషాను చూడండి, అతడు కష్టపడి పనిచేసేవాడు. ఎందుకు పనికిరాని సోమరి కాదు, కష్టపడే తత్వం గలవాడు. కాబట్టి దేవుడు అతనిని పిలుచుకున్నాడు. అబ్రహామును, మోషేను, యెహోషువను, ఏలియాను, గిద్యోనును, దావీదును, పేతురును, పౌలును, వీళ్ళందరినీ దేవుడే తన సేవకు పిలిచాడు. తన సేవ కొరకు ఎవరిని పిలవాలో, ఎవరిని ఏర్పరచుకోవాలో అది పూర్తిగా దేవుని ఉద్దేశ్యం. అదే విధముగా మనమందరము కూడా సేవలో ఒక భాగమే. మీరు సంపూర్ణముగా వ్యక్తిగతముగా సేవలో పాలు పంచుకోలేకపోయినప్పటికీ మీరు ఎక్కడ జీవిస్తున్నారో అక్కడే ప్రభువుకు సాక్షులుగా, క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తును క్రియలలో చూపించడానికి దేవుడు మిమ్మల్ని పిలుచుకుని ఏర్పరచుకున్నాడనే సత్యం మర్చిపోవద్దు. ఈ దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.